Hi everyone, I am Dr. Shekhar, IL Somyadula. I am a consultant breast surgeon and oncologist practicing in Nallakunta and surrounding areas. మనకి మ్యామోగ్రామ్ అనగానే గుర్తొచ్చేది ఏంటి? రేడియేషన్, రైట్? మ్యామోగ్రామ్ రెగ్యులర్గా స్క్రీనింగ్కి వాడతాం. స్క్రీనింగ్ తీసేటప్పుడు ఎక్కువ మందికి వచ్చే డౌట్ ఏంటంటే మ్యామోగ్రామ్ చేసేటప్పుడు రేడియేషన్ ఎక్స్పోజర్ అవుతుంది కదా, ఈ రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందేమో అని చాలామంది డౌట్ ఉంటుంది. కానీ ఎవరికి అసలు మ్యామోగ్రామ్ సజెస్ట్ చేస్తాం, ఎవరికి అల్ట్రాసౌండ్ సజెస్ట్ చేస్తాం అంటే 40 years దాటిన ఫీమేల్స్కి మ్యామోగ్రామ్తో సజెస్ట్ చేస్తాం స్క్రీనింగ్ని. ఎందుకు అంటే మ్యామోగ్రామ్ అనేది 40 years దాటిన వాళ్ళకి సజెస్ట్ చేస్తాం, 40 years బిలో ఉన్న ఫీమేల్స్కి అల్ట్రాసౌండ్ నెక్స్ట్ మ్యామోగ్రామ్ ఇఫ్ నెసెసరీ సజెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు మ్యామోగ్రామ్ చేసుకోవడం వల్ల ఎటువంటి స్టడీస్లోని ఇప్పుడు దాకా వరల్డ్లో మ్యామోగ్రామ్ చేయడం వల్ల ఆ మినిమల్ రేడియేషన్కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉన్నది అని ఎటువంటి స్టడీలోని బయటపడలేదు. సో మ్యామోగ్రామ్ ఈజ్ సేఫ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ డయాగ్నోస్టిక్ మొడాలిటీ. థ్యాంక్ యూ.